చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మా పార్టీ నేతలు ఏదైనా తప్పు చేస్తే కూడా వాళ్ళకి శిక్షలు పడినటువంటి సందర్భాలు చూసాం మనం. గుంటూరు కలెక్టర్ విషయంలో కావచ్చు, మన మాచర్లకు సంబంధించినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారి ఇష్యూనే తీసుకోండి, చేయలేదా మేము? నిష్పక్షపాతంగా చేయలేదా మేము? మరి ఎందుకు అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు అని అడుగుతున్నాను. ఏం జరిగింది అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, అదే మాచర్లను వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మాచర్లలో బోండా ఉమ్మ గారు, బుద్ధ వెంకన్న గారి కారు మీద హత్యాయత్నం చేసింది ఎవరండి? వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు. అతనికి మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇచ్చాడా లేదా జగన్మోహన్ రెడ్డి? అంటే హింసని ప్రేరేపించకూడదండి. అట్లా కాదుగా. ఇప్పుడు అమరావతి దగ్గర మరి పిన్నెల్లి గారి మీద దాడి జరిగినప్పుడు కూడా మరి దాన్ని కూడా ఆలోచించాలి. ఎవరు చేశారండి? అప్పుడు ఆ లోకల్ గా ఉన్న టీడీపీ వాళ్ళే. ఎవరు చేశారంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా మేము పదవులు ఇచ్చామా? పదవులు ఇచ్చారో లేదు. పోనీ పదవులు ఇచ్చామా? నేను మీ మాటే విందాం అనుకుందాం ఒక నిమిషం. నేను ఏమంటున్నా అంటే యూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇందాక చంద్రబాబు నాయుడు గారి ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాను మీరు గమనించండి. బ్రహ్మానంద రెడ్డి గారి మదర్ అనుకుంటా, తను షీ వాజ్ ది సిట్టింగ్ ఎమ్మెల్యే దెన్. ఆ టైంలో బ్రహ్మానంద రెడ్డి గారిని పిలిచి సమన్ చేశారు, గుర్తుందా మీకు? అండ్ ఈవెన్ గుంటూరులో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనుకుంటాను, మున్సిపల్, ఐ థింక్ దట్స్ నాట్ కార్పొరేషన్, దెన్ మున్సిపాలిటీ ఇది ఉంటుంది కదా, ఎమ్మెల్యే మన వాళ్ళే, చైర్పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా మన వాళ్ళే. బట్ రోడ్ వైడనింగ్ లో చిన్న ఇబ్బంది తలెత్తిందని చెప్పి మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ విషయంలోనేగా భాషా గారు అప్పుడు కొంత ఇబ్బంది పడ్డాడు. వాట్ ఎవర్ సార్, రూల్స్ ఆర్ రూల్స్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా డీవియేట్ అవరు. నేను అదే చెప్తున్నాను. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పార్టీ వేరే, గవర్నమెంట్ వేరే. అవును, మీకు పార్టీ ప్రకారంగా మీకు ఇష్టం ఉండొచ్చు కాక, ఇప్పుడు ఏమంటారు అని అంటే సరే మనం ఓవరాల్ గా చూస్తే ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. నేను ఎక్కడికో వెళ్ళట్లేదు. నేను ఐఎమ్ టెల్లింగ్ యూ ది డిఫరెన్స్. ఎందుకు డిఫరెన్స్ తీసుకొస్తుంది, ఈ డిఫరెన్స్ ఎందుకు మీకు చూపిస్తున్నాను అని అంటే థాట్ ప్రాసెస్ లో చాలా డిఫరెన్స్ ఉందండి. అనుక్షణం కూడా ప్రజల్ని డెవలప్ చేయాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ మాది, కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ మాది, డిస్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దట్స్ ది ప్రాబ్లం, ఇంకేం ప్రాబ్లం లేదు. సో ఫైనల్ గా ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు సార్? మహిళా ఓటర్లు మీ వెనకాల ఉన్నప్పుడు నేను ఐ పర్సనలీ ఫీల్ వీఆర్ గోనా క్రాస్ 140. ఐ పర్సనలీ ఫీల్ ఇట్. నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను దాన్ని. 140 రావాలనంటే దాదాపుగా 30 సీట్లు మాత్రమే, మీరు 30 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి. అది కూడా ఎక్కువే అంటాను. వాళ్ళు చేసినటువంటి ఒక విధ్వంసానికి, వాళ్ళు చేసినటువంటి ఒక దుర్మార్గాలకి రాష్ట్రంలో 35 సీట్లు కూడా చాలా ఎక్కువ అంటాను నేను వాళ్ళకి. కానీ అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉందని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్, ఇట్ ఈస్ విజిబుల్. ఎలా? నేను ఐ హావ్ బీన్ అక్రాస్ ద స్టేట్ క్యాంపెయినింగ్ లో. ఐ హావ్ బీన్ అక్రాస్ ద స్టేట్ క్యాంపెయినింగ్ అంటే నేనేం ఓన్లీ టీడీపీ దీంట్లోకే క్యాంపెయినింగ్ లోకి వెళ్ళలేదు. ర్యాండమ్ గా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఐ వెంట్ అండ్ స్పోక్ విత్ పీపుల్. ర్యాండమ్ గా మాట్లాడాను. సో ఇట్స్ ఎవిడెంట్. ఇంకోటి ఏంటి అని అంటే మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీరు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా బాగా దానికి మేము తీసుకొచ్చిందే ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకుడు, అతనికి మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇచ్చాడా లేదా జగన్మోహన్ రెడ్డి? అంటే హింసని ప్రేరేపించకూడదండి. అట్లా కాదుగా. ఇప్పుడు అమరావతి దగ్గర మరి పిన్నెల్లి గారి మీద దాడి జరిగినప్పుడు కూడా మరి దాన్ని కూడా ఆలోచించాలి. ఎవరు చేశారండి? అప్పుడు ఆ లోకల్ గా ఉన్న టీడీపీ వాళ్ళే. ఎవరు చేశారంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా మేము పదవులు ఇచ్చామా? పదవులు ఇచ్చారో లేదు. పోనీ పదవులు ఇచ్చామా? నేను మీ మాటే విందాం అనుకుందాం ఒక నిమిషం. నేను ఏమంటున్నా అంటే యూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇందాక చంద్రబాబు నాయుడు గారి ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాను మీరు గమనించండి. బ్రహ్మానంద రెడ్డి గారి మదర్ అనుకుంటా, తను షీ వాజ్ ది సిట్టింగ్ ఎమ్మెల్యే దెన్. ఆ టైంలో బ్రహ్మానంద రెడ్డి గారిని పిలిచి సమన్ చేశారు, గుర్తుందా మీకు? అండ్ ఈవెన్ గుంటూరులో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనుకుంటాను, మున్సిపల్, ఐ థింక్ దట్స్ నాట్ కార్పొరేషన్, దెన్ మున్సిపాలిటీ ఇది ఉంటుంది కదా, ఎమ్మెల్యే మన వాళ్ళే, చైర్పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా మన వాళ్ళే. బట్ రోడ్ వైడనింగ్ లో చిన్న ఇబ్బంది తలెత్తిందని చెప్పి మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ విషయంలోనేగా భాషా గారు అప్పుడు కొంత ఇబ్బంది పడ్డాడు. వాట్ ఎవర్ సార్, రూల్స్ ఆర్ రూల్స్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా డీవియేట్ అవరు. నేను అదే చెప్తున్నాను. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పార్టీ వేరే, గవర్నమెంట్ వేరే. అవును, మీకు పార్టీ ప్రకారంగా మీకు ఇష్టం ఉండొచ్చు కాక, ఇప్పుడు ఏమంటారు అని అంటే సరే మనం ఓవరాల్ గా చూస్తే ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. నేను ఎక్కడికో వెళ్ళట్లేదు. నేను ఐఎమ్ టెల్లింగ్ యూ ది డిఫరెన్స్. ఎందుకు డిఫరెన్స్ తీసుకొస్తుంది, ఈ డిఫరెన్స్ ఎందుకు మీకు చూపిస్తున్నాను అని అంటే థాట్ ప్రాసెస్ లో చాలా డిఫరెన్స్ ఉందండి.
అనుక్షణం కూడా ప్రజల్ని డెవలప్ చేయాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ మాది, కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ మాది, డిస్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దట్స్ ది ప్రాబ్లం, ఇంకేం ప్రాబ్లం లేదు. సో ఫైనల్ గా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్? మహిళా ఓటర్లు మీ వెనకాల ఉన్నప్పుడు నేను ఐ పర్సనలీ ఫీల్ వీఆర్ గోన్ క్రాస్ 140. ఐ పర్సనలీ ఫీల్ ఇట్. నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను దాన్ని. 140 రావాలనంటే దాదాపుగా 30 సీట్లు మాత్రమే మీరు 30 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి. అది కూడా ఎక్కువే అంటాను. వాళ్ళు చేసినటువంటి ఒక విధ్వంసానికి, వాళ్ళు చేసినటువంటి ఒక దుర్మార్గాలకి రాష్ట్రంలో 35 సీట్లు కూడా చాలా ఎక్కువ అంటాను నేను వాళ్ళకి. కానీ అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉందని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ ఇట్ ఈస్ విజిబుల్. ఎలా? నేను ఐ హావ్ బీన్ అక్రాస్ ద స్టేట్ క్యాంపెయినింగ్ లో. ఐ హావ్ బీన్ అక్రాస్ ద స్టేట్ క్యాంపెయినింగ్ అంటే నేనేం ఓన్లీ టీడీపీ దీంట్లోకే క్యాంపెయినింగ్ లోకి వెళ్ళలేదు. ర్యాండమ్ గా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఐ వెంట్ అండ్ స్పోక్ విత్ పీపుల్. ర్యాండమ్ గా మాట్లాడాను. సో ఇట్స్ ఎవిడెంట్. ఇంకోటి ఏంటి అని అంటే, మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీరు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా బాగా దానికి మేము తీసుకొచ్చిందే ఉంది కాదా? దానికి సంబంధించిన క్లారిటీ నీతి ఆయోగ్ కూడా ఇచ్చింది కదా. నీతి ఆయోగ్ ఇచ్చింది కానీ నీతి ఆయోగ్ ఇవ్వచ్చు, కానీ గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి అవన్నీ తెలియవుగా. మీరు ముద్ర వేసేస్తున్నారు, జగన్ గారు ముద్ర వేసారు దాని మీద, ఆయనకి ఇచ్చేస్తున్నారు. చెప్పిన దాంట్లో ఒక తప్పు ఉందని చెప్పండి సార్. ఒక చిన్న మాట కిషోర్ గారు, నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు దీంట్లో ఎలక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ఎవరి టాక్టిక్స్ వాళ్ళకుంటాయి, ఎవరి పద్ధతులు వాళ్ళకుంటాయి, ఎవరి పోల్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఉంటుంది. నేను దాంట్లో మాట్లాడుతున్నాను తప్పించి నేనేమి మిమ్మల్ని బ్లేమ్ చేయట్లా, టీడీపీ బ్లేమ్ చేయట్లా, వైఎస్ఆర్సీపీ దీంట్లో ఫెయిల్ అయిందని చెప్పి చెప్పట్లేదు. ఒక్క నిమిషం, నేను చెప్పిన దాంట్లో తప్పేమని ఉంటే చెప్పండి. అవునా కాదా? జిరాక్స్ కాపీలు ఇచ్చి ఎవరైతే దాని మీద అంటున్నారు వాళ్ళు, ఒరిజినల్ పేపర్లు వాళ్ళ దగ్గర పెట్టి. సార్ నాకు విషయం చెప్పండి సార్, మీ ఆస్తి మీ తాతో మీ ముత్తాతో మీ నాన్న ఇచ్చిన ఆస్తికి జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ ఎందుకు సార్? మీరు ఒప్పుకుంటారా? కాదండి, మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఆయన ఫోటో పెట్టారా లేదా అన్నది విషయం ఇక్కడ. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, వినండి వినండి. కిషోర్ గారు వద్దు సార్, ఆ సర్వేరాల మీద బొమ్మలు వేసుకున్నాడు ఏంటి సార్? ఈ పిచ్చేంటి సార్? ఆ రంగులు పిచ్చేంటి, దిష్టి బొమ్మల పిచ్చేంటి? నాకు అర్థం కాల. సర్వేరాల మీద ఎవడన్నా బొమ్మలు వేసుకుంటాడండి దిష్టి బొమ్మల్లాగా? సర్టిఫికెట్ల మీద ఎవడన్నా బొమ్మలు వేసుకుంటాడండి? ఆస్తి హక్కుల మీద వేసారో లేదో నేను అదే క్వశ్చన్ చేస్తున్నా. వేసారా వెయ్యలేదా? అది వేసిందా లేకపోతే ఎవరన్నా వేసి చూపించిందా ఆ రోజుకి ప్రజలకి? దే వెంట్ అహెడ్ విత్ దట్ అండ్ దే దెమ్సెల్వ్స్ టోల్డ్. మేం కాదు చెప్పింది, వాళ్ళే చెప్పుకున్నారు. అండ్ వాళ్ళకి మహా మేధావులు కొంతమంది కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు, అపర మేధావులు కొంతమంది కూడా వాళ్ళకి సపోర్ట్. అయితే ఏంటి అన్నారు. సో డెఫినెట్ గా అంటే ఇంకోటి నేను మీకు ఒక చిన్న మాట చెప్తానండి. ఐ థింక్ పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ అనుకుంటాను. పాయకరావుపేట కాన్స్టిట్యున్సీలో క్యాంపెయినింగ్ లో భాగంగా మేము ఉపాధి హామీ కూలీలతోటి మాట్లాడుతున్నాం. వి వర్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్, నేను అనిత గారు.